కొరకు ఏమేమి క్లాసెస్ అంటే ఏం నేర్చుకోవాలి దేవుడి దగ్గర విషయాల్ని దేవుడు వాళ్ళకి నేర్పించారు. అది మీరు జ్ఞాపకపరుచుకుని నమ్ముతున్నాను. కాబట్టి ఇది ఒక మర్మం, పెళ్ళి అనేది ఒక మర్మం. ఎఫిషియన్స్ పత్రిక 5వ అధ్యాయంలో 31వ వచనంలో దిస్ ఇస్ ద మిస్టరీ రాశారు. దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. క్రిస్తునికి సంఘంకు ఉన్న రహస్యమే పెళ్ళి అన్నారు దేవుడు. అయితే మన పెళ్లిలో జరగబోతున్న ప్రతి కార్యాన్ని ఏ విధంగా ఆలోచన చేయాలంటే క్రీస్తుకి సంఘానికి ఉన్న సంబంధం ఏంటిది ఆ విషయంగా తలుచుకోవాలి. నాకు తెలిసినంత రహస్యం ఏంటంటే అధికారి చాలా ఇంపార్టెంట్, యజమానుడు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యజమానుడు ఎవరంటే అందరికీ యజమానుడు దేవుడు. ఒక కుటుంబానికి యజమానుడు భర్త కనుక వంశీకృష్ణ మీద ఈ భారం పెట్టాలని కోరుతున్నాను. మంచి భారం అంటే ఒకరిని దేవుడు పిలిచి ఎన్నుకున్నారంటే, మమ్మల్ని అందరూ సేవకులుగా దేవుడు ఎన్నుకున్నారంటే ఒక పెద్ద భారం దేవుడు ఇచ్చారు, చాలా పెద్ద భారం ఇచ్చారు. యెషయా గ్రంథం 9:6లో మన కొరకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్య భారం ఉండను రాశారు దేవుడు. చిన్న కుమారుడుగా ఉన్న వ్యక్తిని మీద దేవుడు రాజ్య భారము నియమించారు. అంటే యేసు కలిగిన ఆ భారము మనందరం కలగాలి ఈరోజు. అయితే ఆయన తన సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు ఆయన ప్రాణత్యాగం చేసిన ఆ ఒక భారము మనందరం కలగాలి. అయితే సంఘం ఎటువంటి సంఘం అంటే దేవునికి విరోధమైన సంఘంగా ఉంటుంది. దేవుడు మనము వెతకట్లేదు, ఏ ఒక్కరు పరిశుద్ధంగా జీవించట్లేదు. బైబిల్ సెలవిస్తుంది రోమన్స్ 3వ అధ్యాయంలో 10వ వచనంలో దేవుని వెతికి వారు ఒక్కడు లేదు, అలాగే నీతిమంతుడు ఒక్కడును లేదు రాసేశారు. అట్లా నీతి చేయలేని వాడు, పరిశుద్ధము అర్థం కాని వాడు, అటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆ వ్యక్తిని పరిశుద్ధంగా తయారు చేసి పెళ్లి చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. సో అది ఎవరికి ఆ భారం ఇచ్చారంటే హెడ్కి ఇచ్చారు. అంటే యజమానుడైన యేసు ప్రభుకి ఆ ఒక భారం ఇచ్చారు. ఈరోజు వంశీకి నేను మాట చెప్పాలని కోరుతున్నాను. ఎందుకంటే చంద్రిక గురించి పాస్టర్ గారు ఆల్రెడీ మాట చెప్పారు కాబట్టి ఈరోజు రెండోది ఇంపార్టెంట్ పాయింట్ వంశీ గురించి తెలుసుకోవాల్సిన విషయం. వంశీ ఇంటికి తలని కరెక్ట్గా తమిళ తెలుగు భాష, నాకు తెలుగు భాష సరిగా రాదు, తమిళే నేను. అయితే ఇంటికి యజమానుడు ఆయనే. ఇంటికి యజమానుడు అంటే భారం కలిగిన వాడు, ఇంటి మీద సంపూర్ణమైన భారం కలిగిన వాడు. తన భార్య ఎలాగ ఉండబోతుందో, ఏ పని చేస్తుందో, ఏ తప్పు చేస్తుందో, ఏది సరి తెచ్చుకోవాలో అన్నిటినీ నియమించిన వాడు యజమానుడే. ఎంత బాగుందంటే ఇప్పుడు నాకు మేనేజర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, ఆ మేనేజర్ పోస్ట్ ఇచ్చారంటే అందరికీ సంతోషపడతాం, అప్ప మేనేజర్గా ఉన్నారు. కానీ మేనేజర్ పోస్ట్ ఉన్న ముఖ్యమైన విషయం అంటే ఎవరు ఏ తప్పు చేసినా, ఏ ప్రాజెక్ట్ సరిగా రాలేకపోయినా, ఎంత అవమానపడినా భారము బాధ్యత తీసుకున్నవాడు ఎవరు చెప్పండి? యజమానుడే. సో యజమానికి ఆ ఒక క్రెడిట్ ఉంది. ఆ భారము వంశీ తీసుకుంటూ కాక వేస్తున్నాము. సో తన భారాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఒక్క భారం కూడా భార్య మీద పెట్టకుండా సొంతగా దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన కుటుంబాన్ని నడిపించాలని నా కోరిక. హల్లెలూయా. భార్యకి చేసినప్పుడు మామూలుగా కుటుంబంలో గొడవ గురించి అయ్యగారు మంచిగా చెప్పారు. అంటే గొడవలు ఏదైనా ఉండొచ్చు, అందరికీ గొడవ వస్తే చెప్పేశారు కనుక, కానీ దానికి బాధ్యత మాత్రం ఎవరు బాధ్యత తీసుకోవాలి? యేసుక్రీస్తు బాధ్యత తీసుకున్నాడు. మనం ఎంత పాపం చేసినాడో తన సుయరత్వం ఇచ్చి ఆయన వెల్లడించుకున్నాడు. అక్కడ బైబిల్ క్లాత్గా రాయిపోయింది, మోషే ఆ ఇత్తడి సర్పాన్ని లేపినప్పుడు ఆ సర్పాన్ని చూసినవాడు బ్రతికాడు రాసినప్పుడు, ఈ ఎత్తడి సర్పంలో యేసు ప్రభు కూడా లేపబడాలి, శిలువ మీద శాపగ్రస్తుడిగా మారాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. అంటే యజమానుడు తన భార్య కొరకు ఏమవుతున్నాడు? ప్రజల కోసం ఏమవుతున్నాడు? శాపగ్రస్తుగా మారుతున్నాడు. ఒరిజినల్గా శాపపడిన వాళ్ళు ఎవరు? శమించబడిన వాళ్ళు మనం, పాపంలో జీవించేది మనం. కానీ ఎవరు పేరు పొందుకుంటున్నారు? ఎవరు ఆ పాపం మోసారంటే యజమానుడు మోసారు. అయితే ఒక పెళ్లిలో ఏదైనా తేడా వస్తే అడగాల్సింది ఒకటి, ఎవరైనా ఈ పెళ్లిలో అడగాల్సింది వంశీకృష్ణ మాత్రమే. హల్లెలూయా. భార్య నాకు తెలిసినంత రహస్యం ఏంటంటే భార్య ఏం అడగాల్సిన అవసరం లేదు. అడగాల్సిన ఒక వ్యక్తి, ఆయన వంశీకృష్ణ. అయితే పెళ్లికి
బాధ్యత కలిగిన వాడు, కుటుంబానికి ఆయన అయితే దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ఆమెకు ఈయన పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకొని దేవుడు జతపరుస్తున్నారు. హల్లెలూయా. ఎవరు ఒంటరిగా ఉంటారని దేవుడు బాధపడ్డారంటే, నరుడు అంటే వంశీకృష్ణ ఒంటరిగా ఉండని దేవుడు బాధపడ్డారు, చంద్రిగా ఒంటరిగా ఉండని దేవుడు బాధపడలేదు. అంటే ఆదామున్న వ్యక్తి ఒంటరిగా ఉండడము దేవుడికి నచ్చాక దేవుడు సాటి అయిన సహాయకుడు తీసుకొచ్చారు. ఈరోజు సాటి అయిన సహాయకుడు కావాలా ఎవరున్నారంటే చంద్రిగా ఉన్నారు. హల్లెలూయా. సో ఇది సత్యం. కనుక యజమానుడు కంప్లీట్ భారం తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. నా కోరిక ఏ పరిష్కారం నా ఇంట్లో ఇప్పుడు నాకు ఒక సంఘం దేవుడు ఇచ్చారంటే ఆ సంఘంలో ఎంతమంది తప్పు చేస్తున్నారు, ఎంతమంది దేవుడికి విరోధంగా కార్యం చేస్తున్నారు, ఎంతమంది దేవుడు లేకుండా బ్రతుకుతున్నారో అది అన్నిటికీ బాధ్యత నేనే నమ్ముతున్నాను. ఒక సంఘ కాపరిగా ఎవరో సరిలేదంటే వాళ్ళ మీద చేయి చూపించడానికి నాకు అధికారం లేదు. ఆ భారం నేను మోస్తాను. ఇది నువ్వు చివరి వరకు నువ్వు గుర్తుపెట్టుడు కాక వేస్తున్నావు చివరి వరకు. ఎందుకంటే ఆ పరిష్కారం వచ్చినప్పుడు అక్కడ అయ్యగారు చెప్పారు పరిచారకులు వెళ్ళారు. అంటే దాని ముందు ఆ పరిస్థితి ఎవరు చెప్పారంటే మరే గారు వచ్చి చెప్పారు. యేసుప్రభు చెప్పింది ఎవరు మొదటిగా? మరే గారు. అంటే మరే గారు మనం ఆలోచన చేయకుండా ఎలా ఉందంటే యేసు ప్రభుని కన్న పాత్రులు అర్థం. యేసు ప్రభుని కన్న పాత్రలు అంటే యేసు ప్రభుని ఎవరు తన గర్భంలో దాచుతున్నారో, ఎవరు మోస్తున్నారో అటువంటి వారే మొదటిగా బాధ్యత తీసుకుంటున్నారు అర్థం. హల్లెలూయా. సో కనుక బాధ్యత తీసుకున్న విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి తర్వాత ఆ జాగ్రత్త అంటే భారము బాధ్యత అన్నిటినీ తల మీద నేను పెడుతున్నాను, యజమానుడి మీద పెడుతున్నాను. యజమానుడైన యేసుక్రీస్తుని మీరు చివరి వరకు స్వీకరించాలి. ఆయన రాక చాలా సమీపంగా ఉంది. వచ్చిన వారందరికీ ఈ ఒక హెచ్చరికలు చేయాల్సినది మా బాధ్యత. యేసుప్రభు త్వరగా ఉన్నారు కనుక పెళ్లి ఎలాగా ఒక భర్త తల్లిదండ్రులు విడిచిపెట్టి భార్య అత్తుకోవాలను జీవితాంతం వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారు. ఇక్కడ చూసి రాశారు దట్ ది ఆల్ మే బి వన్. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది కదా. ది ఆల్ మే బి వన్ అని రాసినట్టు యేసుక్రీస్తు రాకడప్పుడు అందరూ ఏకంగా ఉండాలి. యేసునామములో ఆమేన్. ప్రతి సంఘం ఏకంగా ఉండాలి, ప్రతి పరిచారకులు ఏకంగా ఉండాలి. అది ఎంత ప్రాముఖ్యమో అలాగా ఒక కుటుంబంలో భార్య భర్త కూడా ఏకంగా ఉండాల్సిన అదే ముఖ్యం. సో ఆ చివరి వరకు అది ఏకంగా ఉన్న శరీరంగా ఉన్నట్లయితే దేవుడు ఎంతో సంతోషపడతారు. మనము ఏకంగా దేవుడు తీసుకెళ్తారు. హల్లెలూయా. సో దేవుడు కూడా చెప్పినంటే నేను నా తండ్రి దగ్గర వెళ్తున్నాను, మరలా తిరిగి మిమ్మల్ని తీసుకురావడానికి వస్తాను. వచ్చినప్పుడు నేను ఉన్న చోట్ల మీరు కూడా ఉండాలాగా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. అందరూ ఏకంగా తండ్రి దగ్గర ఉంటామన్నారు. ఇది చాలా పెద్ద రహస్యం. ఈరోజు ఈ రహస్యంలో చెప్పడానికి దేవుడు కృపేక్షణ, దేవుడు స్తోత్రం. ఈ పెళ్లిని దేవుడే నడిపిస్తాను నమ్ముతున్నాను. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపించారు. దేవుడు సంఘంలో చెప్పారంటే ఈ ఒక చర్చే ఆదాం ఏదైనా తోట అన్నారు. చాలా సంతోషం. ఆ పెళ్లిలో ఆదాంకి సాటిన సగాలు తీసుకొని అన్ని జంతువులు తీసుకొచ్చారు. కానీ ఈరోజు బంధువులు తీసుకొచ్చారు. దేవుడు స్తోత్రం. జంతువుల బంధువులు అనేది మీరు వివరించుకోవాలి. ఇక్కడ వచ్చిన వారందరూ ఆ కాలంలో జంతువులు ఉన్నారు. 6వ రోజు దేవుడు మనుషులు సృష్టించిన అదే రోజే దేవుడు జంతువులు కూడా సృష్టించారు. అంటే ఒక మనుషుడు దేవుడుగా మారచ్చు, అదే సమయము మృగంగా మారచ్చు. మృగంగా మారితే మన అంత్యక్రీస్తు ఆత్మ పొందిన వారుగా అయిపోతాం. కానీ దేవుడుగా మీరు మారాలని చక్కటి మాట చెప్పిన అయ్యగారికి మరలా వందనాలు చెల్లిస్తాను. ఆ మాట నాకు చాలా నచ్చింది. అని అంటే నిజంగానే మనము దేవుడు పోలికగా స్వరూపంగా ఉన్నాం కనుక అదే మారిగా మనం నమ్మాలి. మన మనుషులు కాదు, మనం దేవుడు బిడ్డలు. మన మనుషులుగా దేవుడు నియమించలేదు, దేవుడు పోలికగా నియమించారు కనుక ఏదో ఒక స్థానం నేను మనుషులుగా ఉంటే చాలు అని అనుకోవద్దు. మనం దేవుడుగా మారాలన్న స్థానం దేవుడు కోరుకుంటున్నారు. దైవికమైన స్వరమును ధరించుకుని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ఒక అంత పెద్ద స్థానం దేవుడు ఇవ్వడానికి కృప ఇచ్చిన దేవుడు, మనని అంగీకరించిన దేవుడు, మనని ఏర్పరిచిన దేవుడు. దానికి మనము రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి, ధన్యతగా ఫీల్ అవ్వాలి. ఏ అరుగుడు లేని మనల్ని దేవుడు ఏర్పరిచారు, ఏ అరుగుడు లేని బిడ్డల్ని దేవుడు ఇంతగా ఘనంగా దీవిస్తున్నారంటే దానికి మనము చివరి వరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసునామములో ఆమేన్. సో ఇది మీరు కూడా చివరి వరకు యేసు ప్రభుని పట్టుకోవాలని ఇక్కడ వచ్చిన వారిలో ఎవరన్నా ఒకరు దేవుడు నమ్మలేని వారైతే ఇదే క్షణము మీకు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. దేవుడి దగ్గర రావాలి, ఏకం కలిగి ఉండాలి. ఈరోజు భార్య భర్తగా వాళ్ళు ఇద్దరు ఏకమైపోతున్నారు. మీరు ఒకవేళ సంఘంకి మీరు దూరంగా ఉన్నట్లయితే సంఘంతో ఏకం అవ్వాలి, దేవుడితో ఏకం అవ్వాలి అన్న హెచ్చరిక మీకు చెప్తున్నాను.
దేవుని నామంలో ఈ కుటుంబము ఈ ఒక పెళ్లి ఆశ్రయించబడునుగా.